సో ఇప్పుడు హనుమంతుడు ఇంత పవర్ఫుల్ మీకు తెలుసు కదా, ఎంత పవర్ఫుల్. 100 యోజనలో సముద్రాన్ని దాటిండు ఆయన. ఎందుకు దాటినో? అంత పెద్ద లంక, దేవతలు పోవాలంటే భయపడతారు రావణాసుని లంకలకి. అట్లాంటి లంకకు పోయిండు ఆయన. ఉత్తగున్నాడా? ఆయన తోకగాల్సి నా తోకగాలు సార్రాబాయ్ అని చెప్పేసి మొత్తం లంకని తలగబెట్టిండు. తలగబెట్టినప్పుడు వాళ్ళదే కిరోసిన్, వాళ్ళదే బట్ట, వాళ్ళదే అగ్గిపెట్ట, మొత్తం తలగబెట్టేసేసిండు వాళ్ళది. తర్వాత సీతమ్మ తల్లిని కనుక్కున్నాడు. మళ్ళీ రావణాసునితో యుద్ధం అయ్యేటప్పుడు అంత మందిని కొట్టిండు. అసలు నీ దగ్గర ఇంత శక్తి అసలు ఏముంది హనుమాన్, నువ్వు ఎందుకు ఇంత పవర్ఫుల్ అని అంటే ఏమన్నాడు తెలుసా హనుమంతుడు? రామ రసాయన తుమరే పాసా సదా రహో రఘుపతికే దాసా. నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఒకటి ఉంది. ఏంది అంట? ఆ రామనామం అనే మంత్రము నా దగ్గర ఉంది అని సాక్షాత్తు హనుమంతుడే చెప్పిండు. కాబట్టి బట్ మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ వీళ్ళు కలుస్తారు కదా, సో మీరు ఏం చేయాలంటే ఆల్వేస్ ఏమనాలి? ఏమనాలమ్మా మీరు? జై శ్రీరామ్ అనాలి. జై శ్రీరామ్ అంటే మన రామునికి మనం ఏం చెప్తున్నాము? జయము చెప్తున్నాము. నువ్వు జై శ్రీరామ్ అంటే నీ పక్కన ఎవరు వచ్చి నిలబడతారు? గట్టి ఎవరు వచ్చి నిలబడతాడు? హనుమంతుడు నిలబడతాడు. హనుమంతుడు నీ పక్కన నిలబడితే ప్రపంచం మొత్తం కూడా నీకు అగేన్స్ట్గా అయినా సరే నిన్ను ఏమి చేయలేరు. ఎందుకు? హనుమంతుడు ఎంత పవర్ఫుల్ మీకు తెలుసు కదా. సో హనుమంతుడిని మనం ముంజేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? అదొకటి చేయాలి.